ఎట్లుంది సార్ వీళ్ళ ఇన్‌స్టాలేషన్ ఎలా ఉంది? మళ్ళా తర్వాత ఎక్స్‌పీరియన్స్, సర్వీసెస్ ఎలా ఉన్నాయి? మనకేమైనా డౌట్స్ ఉన్నా ముఖ్యంగా ఇంకేమైనా? వాళ్ళ అంటే ప్యానెల్స్ అయినా సరే, ఆ పోల్స్ అయినా సరే, వాళ్ళ బ్రిక్స్ అయినా సరే చాలా క్వాలిటీగా ఉన్నాయి. ప్రతి మెటీరియల్ వైర్ నుండి చూసుకుంటే ప్యానెల్ వరకు కూడా ఏదైనా మంచి క్వాలిటీ మెటీరియల్ ఇవ్వడం వల్ల వీళ్ళ వైపే వెళ్తున్నాం. మా ఫ్రెండ్స్ కూడా చెప్తున్నాం మేము. వాళ్ళు కూడా చూసి వెళ్ళారు మా ఫ్రెండ్స్ కూడా. ఓకే. వాళ్ళు కూడా ఇన్‌స్టాల్ చేసుకుందామని చెప్పారు. ఇంకొకటి సార్, ఇంతకు ముందు మీరు ఫ్రేయర్ సోలార్ ఎనర్జీ ఇన్‌స్టాలేషన్ చేయించుకోక ముందు, ఇప్పుడు చేయించుకున్న తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్స్ లో డిఫరెన్స్ ఏంటి సార్? ఎంత డిఫరెన్స్ చూస్తున్నారు? ఎలా చాలా అనిపిస్తుంది? డిఫరెన్స్ అండి. అంతకుముందు వేరేలో వచ్చింది, ఇప్పుడు 100లకు పడిపోయింది. ఇంత మే నెలలో కూడా చూసుకున్నట్టయితే ఉంటే అంతకుముందు 6,700, 8,000 బిల్ వచ్చింది. ఈ రోజు మాకు ఈ జూన్ నెలలో ₹122 వచ్చిందండి. అప్పట్లో 6,000-7,000 వచ్చే అంటే బిల్ ఇప్పుడు దాదాపు ఇంట్లో ఒక 3 ఏసీలు నడుస్తాయి, ఓకే. ఒక 2 ఫ్రిడ్జ్లు నడుస్తాయి, ఇంట్లో ఫ్యాన్లు, టీవీలు, గీజర్లు ఇవన్నీ నడవడం కూడా మాకు కేవలం ₹122 కరెంట్ బిల్ వచ్చిందంటే అది ఈ ఫ్లేర్ సంస్థ వాళ్ళు మాకు ఇన్స్టాలేట్ చేసినటువంటి ప్యానల్స్ ద్వారా పవర్ చాలా పర్ఫెక్ట్ గా ఉత్పత్తి అవుతుంది. మేము దాన్ని గ్రిడ్ కి ఇస్తున్నాం. ఇచ్చిన దాన్ని కూడా మేము వాడుకునేది కూడా పర్సంటేజ్ తగ్గిపోయింది. చాలా బాగుంది.